ప్రాణానికి. అబ్బా మామా ఇప్పుడు ఎలా ఉంది? ఏరా మాధవ, ఈ రాదెక్కడ దొరికిందిరా? నా ప్రాణానికి అరగంటకు మందు తాగిస్తుంది. మామా ఈ మందులన్నీ నువ్వు తీసుకుంటే తొందరగా కోలుకుంటావని రాధ తాపత్రయం. నిజమేరా పాపం, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పిచ్చిది. అమ్మే అమ్మే ఇలా రా అమ్మి. కమింగ్. కొత్తగా వచ్చావా అమ్మి? పాపా వస్తున్నా తిరిగాడు. పాప నా పేరు పాప కాదు, మరి లీలా మనుష బృందావన గార్డెన్ సుందరి. అందమైన పేరు. ఆచార్య గారు, ఇంతకీ ఈ ట్రబుల్ ఏంటి? ఇక్కడ కాదు, ఇక్కడ ఈ పొత్తి కడుపులో బిడ్డ తిరిగినట్టు ఒకటే బాధ. బిడ్డ కాదది, గడ్డ ఏంటి? ఈయన పడుకుంది, నేను చూస్తాను. పడుకో. ఏమి చెయ్యి, ఏమి చెయ్యి? తోలు చెయ్యి. కాదు, రతీదేవి చెయ్యి. సుందరి, నీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకని? నాకు అది లేదు. అంటే అంతే, నాకు పెళ్లి చేసుకునే భావమే లేదు. ఎవరినైనా ప్రేమించావా? ఈ హాస్పిటల్లో రోగులందరినీ నేను సమానంగా ప్రేమిస్తున్నాను, ముఖ్యంగా మిమ్మల్ని. ఈ పిల్లక ఎంచక్కా ఉంది, ఎలక పిల్లలాగా. నేను ఇప్పుడేళ్ళు చూసావు. నేను వయసులో ఉన్నప్పుడు ఇంటికొప్పులాగా ఉండేది. మా ఆవిడ ముచ్చటపడి అప్పుడప్పుడు ఆడుకునేది కూడా. ఇప్పుడు నేను మాత్రం ఆడుకోకూడదా? సుందరి, ఏమిటి సుందరి, ఏమిటి? అమ్మాయి మనమయ్య, మనమయ్య, వెరీ వెరీ స్వీట్. పేరేమిటమ్మా? బుచ్చమ్మ. బుచ్చమ్మ. పచ్చళ్ళ ఎంతో బాగుందమ్మా. అమ్మాయి బుచ్చమ్మ, చీకటి పడింది, నువ్వు ఇంటికి రాదు. అలాగే వెళ్ళొస్తానండి. ఏ ఇక్కడ పడుకోకూడదు? అదేం లేదండి, ఇంట్లో ఎవ్వరు లేరు. మిస్టర్ ఆచారి, ఆడపిల్ల, చీకటి పడింది, అందులో అందంగా ఒంటరిగా వెళ్ళడం నాకేమీ నచ్చలేదు. గేటు వరకు దిగపెట్టొస్తాను ఆచారి. సుందరి, ఏమిటి? నువ్వు వెళ్ళిపోతావా? మరి నాకు ఏమిటి నీకు చెప్పు. మందు. ముందు కదా నేను ఇస్తాను. అసలు తినిపించేది ఇప్పుడు నువ్వు తినిపిస్తానంటున్నా. తినిపిస్తామా? చూసావా, వాళ్ళు నాతో మాట్లాడకుండా వెళ్ళాడు. ఫోన్ చేసే వాళ్ళను మాట్లాడించకూడదండి. వాడిని నాకంటే నువ్వే బాగా చదివావు రాదా. ముందు ఫోన్ చేయండి. ఇదిగో ఈ వైద్యం చేసే వాళ్ళతో ఇదే తిప్పు, నోరు మెదపనివ్వరు. పెట్టమ్మా, పెట్టు. మీరు ఊరు నుంచి వచ్చేసరికి ఇక్కడ పెద్ద కథ జరిగిపోయింది. ఏమిట్రా, ఏం జరిగింది? శాంతమ్మ గారు మంచం పట్టేశారండి. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణభయం లేదనుకోండి, కానీ ఒక కొత్త నర్సమ్మ ఆ ఇంట్లోనే మకం పెట్టిందండి. పెట్టేసరికి ఆ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళు అంతా సొంతం అయిపోయారండి. కానీ పిల్ల మాత్రం చక్కగా ఉంటుంది. అమ్మాయి నడు. ఎక్కడికి డాడీ? ఎక్కడికి వెళ్ళటమ్మా? అమ్మమ్మ గారు ఇప్పుడు ఆలస్యం చేస్తే కథ అడ్డం జరుగుతుంది. నడు. ఎలా ఉంది? ఏదో గండం గడిచింది. అసలు నేను దృష్టిలో ఉన్నావా అని నాకు తెలియక అడుగుతున్నాను. ఏదో యాత్రలకు వెళ్ళారని అబ్బాయి వెళితే చెప్పాడు. మాత్రం మా మనసులు నీవేదే కదా. అయినా ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంటున్నావు, అల్లుడికి ఉత్తరం రాస్తూనే ఉన్నాం. కనీసం మీ అత్తగారికి ఇలా ఉంది అని ఒక్క ఉత్తరం ఒక్క రాయడానికమ్మా నాకు తెలియక అడుగుతున్నా. ఈ అమ్మాయి ఎవరు? ఎవరో పని మనిషి అనుకుంటానా? పని మనిషి కాదమ్మా, నా ప్రాణదానం. ఇన్ని రోజులు నాకు సేవ చేసింది ఈ రాతేనమ్మా. పోనీలేదమ్మా, భగవంతుని దయవల్ల గండం గడిచిందన్నా. అదే 10,000 ఇంట్లో అడుగు పెట్టకుండా ఈ వార్త తెలిసింది, పరిగెత్తుకొచ్చాం. కదా పదా.
అత్తమ్మా ఇళ్ళొస్తావు అత్తమ్మా. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వరా దేవతానేక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణ సంధాయక నీకుంగొక్కెద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి నిద్రలో మాట్లాడమే కాదు నటిస్తారని కూడా తెలిసింది. ఓ రాధా నువ్వా? నేనిప్పుడు నేను, కానీ ఒక్కోసారి మీరు మీరు కాదు. కారణం నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసు. నువ్వే. డాక్టర్, ఏమిటి మీరనేది? మగవాళ్ళ మనసుతో మాట్లాడతారు, మగవాళ్ళ మాటల్లో మనసు బయట పెడతారు. ఇంకా నన్ను ఎందుకు పరీక్షిస్తావు? మీ బామ్మగారు లేస్తారేమో. లేవడే మంచిది. ఆవిడే మన సమస్య పరిష్కరిస్తుంది. సమస్య? అవును, వివాహ సమస్య. రాధా, నువ్వు ఇంటికి కాబోయే కోడలి. క్షమించండి, నేనంత కరువురాని కాను. చెప్పారు కదా, మర్యాదగా నట్టు పని కంపౌండర్ పని నేనే చేస్తే ఆచార్యకి శిక్ష విధించవలసింది. ఇదిగో ఇప్పటి నుంచైనా నీ తప్పు నువ్వు తెలుసుకుంటే చాలు. నీకు కూడా కూతురుంది. జాగ్రత్త జారీ, జాగ్రత్త. ఏంటి డాడీ? ఏమిటేమిటమ్మా, నువ్వు చూసాగా లర్సుని ముసలమ్మని కూడా వల్ల వేసుకుంది. నువ్వే పట్టించుకో. నువ్వేం దిగులు పడకు, గంటైనా అంత పంపు. నే బావింటికి వెళ్ళి అన్ని విషయాలు సరి చేస్తా. నేను వచ్చేస్తేనా అమ్మమ్మ? వచ్చావా తల్లి? అదే నానేమో నీకు బుద్ధి లేదా, అమ్మమ్మకు ఆరోగ్యం బాగోనప్పుడు నువ్వు దగ్గర ఉండద్దా అని తిట్టాడు. అంతే, వంట చేసే గంటతో సహా వచ్చేసాను. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడిందిగా, నీకెందుకమ్మా శ్రమ? అయితే ఆ నర్సు ఇంట్లో లేదా? ఉందమ్మా. అందుకే నేను వచ్చాను.
నేనుండగా పరాయి వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? ఏ గంటయ్య, అలా లైట్ హౌస్ లో నిలబడిపోయాంటి? సూట్ కేసు గదిలో పెట్టి వంట పని చూడు. Please subscribe for more videos.